ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయ్యున్న దేవా, నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కొన్ని ఆడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన బలమైన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గతించిన రాత్రి కాలమును మా అందరికీ మీ కాపుదల దయచేసినందుకు స్తోత్రాలు. మాకు మీరు తోడయున్నందుకు వందనాలు. మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు నాయనా. అయా, మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి ఈ యొక్క శ్రేష్టమైన మరొక దినములో మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 34వ చరణము. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును. ఆమెన్. ఎస్ లార్డ్. అయా, మీకు ఏది ఇష్టమో, దేనినైతే మా నుంచి మీరు కోరుకుంటున్నారో ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అయా, నిత్యము మిమ్మల్ని స్తుతించుటయందు, మీ యొక్క వాక్యము మేము చదువుటయందు, అయా మీరు చెప్పిన విధముగా వాక్యానుసారంగా మా బ్రతుకులు ఉండుటయందు మీకు ఇష్టము అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ రోజున మీకు వ్యతిరేకమైన కార్యాలు మేము కలిగి ఉన్నామేమో క్షమించమని బ్రతిమాలుతున్నాం తండ్రి. మీకు ఇష్టమైన విధముగా మా క్రియలు ఉండడానికి సహాయము దయచేయండి. ఎప్పుడునూ మా నోట మీ మాటలే ఉంటూ, మీ యొక్క కీర్తనలే ఉంటూ, ఈ లోక సంబంధమైన వాటిని త్యజించి వాటి నుంచి దూరంగా ఉంటూ మిమ్మల్ని గణపరిచే వారిగా ఉండుటకు తగిన జ్ఞానమును మా అందరికీ ఈరోజు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో అనేక మంది ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా బిడ్డలకు మీరు తోడై ఉండండి, జ్ఞానమును అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి. ఈరోజు ఈ లోకంలో ఎలా జీవించాలో వారికి నేర్పించమని బ్రతిమాలుకుంటున్నాము. ఎన్నో ఆపదలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యలు ఈ రోజున మా అందరినీ చుట్టుముట్టి ఉండగా ప్రభువా మీరు రక్షిస్తారు, కాపాడతారనే విశ్వాసముతో ఈరోజు జీవించడానికి మాకు సహాయము దయచేయండి నాయన. అయా, మా పనులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము కూడా ఫలించేవారిగా, మేమందరము కూడా ఆశీర్వదించబడిన వారిగా ఉండడానికి కృప చూపించండి నాయన. ఎవరైతే నూతనంగా పనులు ప్రారంభిస్తూ ఉన్నారో వారిని కూడా దీవించండి. శుభకార్యాలు చేస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా మా ప్రయాణాలను బట్టి ప్రభువా బ్రతిమాలుకుంటున్నాము. మా మార్గాలలో మీ దేవదూతల కంచె దయచేయండి. మేము ఏ వాహనంలో అయితే వెళ్తూ ఉన్నామో, వస్తూ ఉన్నామో ఆ వాహనమును నడుపుతున్న వ్యక్తిని మీ స్వాధీనంలోకి తీసుకోమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున మీ బిడ్డలంగా ఉన్న మేము ఏ లోటు కూడా కలిగి లేకుండా ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయా, మాకు కావలసిన ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని మీరు దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపరచమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారో, భయంతో ఉన్నారో, కలవరంతో ఉన్నారో వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, ఆపరేషన్, చెకప్స్లో మీ సహాయం అనుగ్రహించండి. ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు తండ్రి. బిడ్డలకు మీ యొక్క జ్ఞానం దయచేయమని, చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండేలాగున కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున ఈ లోక ఆకర్షణలో మేము ఉండిపోకుండా మాకు తగిన నడిపింపును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఉండబోతున్నారో వారందరికీ మీ కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ముఖ్యంగా సమాధానము, శాంతి కలిగిన జీవితం మాకు ఈరోజు దయచేయండి. గొడవలతో, విభేదాలతో, సమయాన్ని వృధా చేసే ఆలోచనతో మేము ఉండకుండా మాకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ రోజున మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. మేమందరము కూడా మీ యొక్క రాజ్య స్వార్థలో పాలిభాగస్తులయ్యే విధంగా కొందరికైనా మీ విలువైన మాటలు చెప్పే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.